హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఎండాకాలంలో ఒక పచ్చని చెట్టు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బో, ఎంత పచ్చగా ఉంది చెట్టు, ఎంత బాగుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు కింద నిలబడి ఆ చల్లని ఏ ఆ సహజమైన స్వచ్ఛమైన గాలిని పీల్చాలనిపిస్తుంది. అలాగే ఎండాకాలంలో ఎక్కడైనా ఒక పువ్వు వికసించింది అనుకుందాం, అప్పుడేమనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది ఆ పువ్వుని చూస్తే. నిజం చెప్పాలంటే ఇక్కడ చాలా పోషణ ఉండి అక్కడ ఆ చెట్లకి రోజు నీళ్లు పట్టే వాళ్ళు ఉండి, లేకుంటే ఏదైనా ఒక ప్రత్యేక స్థలంలో పెరుగుతున్న చెట్టు అయితే ఇంకా దానికి ఖచ్చితంగా అక్కడ ఆకులు పువ్వులు ఉంటాయండి. ఎందుకంటే అక్కడ ఒక శ్రద్ధ ఉంది కాబట్టి. కానీ ఒక చోట అడవిలో కావచ్చు, లేదంటే బయటి ప్రదేశాల్లో ఎక్కడైనా ఒక చెట్టు ఒక పువ్వు పూసిందనుకోండి, ఎంతగా ప్రకృతితో పోరాడుతుంది ఈ ఎండాకాలంలో. ఆలోచించండి, ఆ చెట్టుకున్న శక్తి. ఈ ఈ వాతావరణంలో తట్టుకొని నిలబడమే కష్టం. అయినా సరే, ఇప్పుడు మొన్న ఒకసారి రాళ్ళ వర్షం కురిసింది కదా, ఆ రాళ్ళ వర్షానికి కొన్ని చెట్లు మళ్ళీ చిగురించి పచ్చగా మారాయి. ఇంటి చుట్టుపక్కల అక్కడోటి గడ్డి పువ్వు పూసింది. ఇంకా ఎంత మంచిగా అనిపించిందంటే చూస్తుంటే. ఎప్పుడైనా సరే పరిసరాలని, వాతావరణాన్ని తట్టుకొని నిలబడడం చాలా కష్టం. ఆ కష్టాల్లో నుంచి కూడా ఒక మొక్క పువ్వు పూసి మనకి ఒక ఆనందాన్ని కలిగించింది, ఒక ఆహ్లాదాన్ని కలిగించింది, తనను తాను నిలబెట్టుకుంది, రక్షించుకుంది, నిరూపించుకుంది. అంటే ఇలా మనుషుల్లో కూడా కొందరు వాళ్ళకున్న కష్టాలని దాటి, వాళ్ళకున్న పరిమితులలో పోరాడుతూ కూడా దానికి మించి, ఆ కష్టాలని మించి సాయం చేసే తత్వాన్ని, మంచి గుణాన్ని సంపాదించుకుంటారు. వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటారు. దేని నుండి అంటే ఆ పరిసరాల చెడు ప్రభావం నుంచి వాళ్ళని వాళ్ళు రక్షించుకొని స్వచ్ఛంగా ఎదుగుతారు. అంటే కల్మషాలు అంటకుండా అలాంటి ఒక పోపు కూడా ఉంది. అలాంటి మనుషులు కూడా చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు కదా. మనం అనుకుంటాం, ఇలా వీళ్ళు ఇలా తట్టుకొని నిలబడిగారు, ఇంత మంచిగా ఎలా ఉండగలిగారు అని. కానీ అది చాలా శక్తి. ఇక్కడ నేను చెప్పిన ఆ పువ్వు ఏంటో తెలుసా? ఒక అరుదైన పుష్పం అనాలి. మీకు అందరికీ తెలుసు, నేను మళ్ళీ ఒకసారి చెప్తా, ఎందుకంటే నాకు ఆ పువ్వు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆ పూలు ఎక్కడ కనిపిస్తాయా అని ఎదురు చూస్తుండేదాన్ని. నాకు ఎక్కడ కనిపించేవంటే, ఒకటి మామూలుగా ఒక వాటర్ కోసము వెళ్ళే ప్రదేశాల్లో కల్వ పూలు పూసేవి. కల్వ పూలు మీకు నేను ఏం చెప్తున్నానో తెలిసిపోతుంది కదా, కానీ చెప్పాలి తప్పదు కదా. ఇక చివరికి చెప్తాను నేను ఆ పువ్వు ఏంటో. కలువ పూలు చూసి నేను ఆ పూలు అనుకునేదాన్ని కాదు. మళ్ళీ ఒక్కోసారి అంటే మధ్యాహ్నం పూట పూయవు అనుకోకండి, ఇవి మధ్యాహ్నం పూసే పూలే, కలువ పూలే ఈవినింగ్ పూసే. కానీ కలువ పూల మొగ్గలు చూసి ఇవి ఆ పూలేనా, ఇంకా పూయలేదేంటా అనుకునేది ఎండా సమయంలో. తర్వాత ఒక్కోసారి ఈ పూలు ఒక గుడిలో ఉంటుంది కదా, కోనేరు, అక్కడ ఇప్పటికి మీకు తెలిసిపోయి ఉంటుంది. ఒక గుడి కోనేరులో నేను చిన్నప్పుడు చూశాను, ఇంకో దగ్గర చూశాను. అలా అలా చూస్తుంటే బతుకమ్మ పండుగప్పుడు మనం అప్పుడప్పుడు దొరికితే బతుకమ్మకి అలంకరిస్తాం, కలువ పూలు కూడా అలంకరిస్తాం. ఇవి దొరకడం కష్టం కాబట్టి ఇంకా మనం శివుడికి ప్రత్యేకంగా నివేదిస్తాం. ఏ పూజలోనైనా మనం శివుడికి నివేదిస్తాం, అమ్మవారి కోసం తీసుకొస్తాం. ఈ అద్భుతం, ఈ అద్భుత పుష్పం, ఈ భూమి పైన ఉన్న ఈ అరుదైన పుష్పం తెలిసిపోయింది కదా మీకు. అవునండి, తామర పువ్వు. తామర పువ్వు. ఈ పువ్వు ఎక్కడైనా చెరువుల్లో కానీ ఎక్కడైనా కోనేరులో అలా చివరగా బురదగా ఉండే ప్రదేశాల్లోనే బాగా అల్లుకొని, తీగలు అల్లుకొని బాగా వికసిస్తాయి. కానీ ఆ బురద ఏమాత్రం ఈ పూలు పీల్చుకోవు. ఎంత ఫ్రెష్గా ఉంటాయి,
ఎందుకంటే ఆ బురద మీద ఈ పూలకి ఎలాంటి ఆసక్తి లేదు. వాటిని బురదని పక్కకు తీసేయగల సామర్థ్యం, అందులో నుంచి ఫ్రెష్ వాటర్ని తీసుకోగల శక్తి ఈ పూలకున్న కాడల్లో ఉంటుందన్నమాట. అలాగే ఈ పూలపైన ఒక మైనం పూత లాంటిది ఉంటుంది కాబట్టి ఆ బురద వాటర్ చిందిన ఈ పూలకు అంటుకోదు. అంటే ఈ ప్రత్యేకమైన లక్షణం మనుషుల్లో కూడా ఉంటే ఎంత బాగుంటుంది. ఉంటుందండి, చాలామందిలో ఉంటుంది, అరుదుగా కొంతమందిలో ఉండొచ్చు, కానీ ఉంటుంది. ఎంత చెడు తమ చుట్టూ జరుగుతున్నా తాము మాత్రం ఆ చెడును తీసుకోకుండా తిరిగి మంచి చేస్తూ అలాగే నిలబడి మంచి వాళ్ళలాగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళన్నమాట. మన మనసు ఎప్పుడూ తామర పువ్వులా ఉంటే మన మొహం ఎప్పుడూ అలా తామర వెలుగులు నింపుకొని మన నవ్వు ప్రత్యేకంగా కనిపిస్తుంది. మనిషికి ఆభరణాలు ఈ అన్నీ కూడా, అంటే ఆడంబరాలు, చాలా ఖరీదైన వస్తువులు, ఖరీదైన బట్టలు, నగలు, వాహనాలు, ఇండ్లు, మెటీరియల్స్ అని మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటారు. వస్తు సముదాయాలు ఇవి కాదండి విలువ. ఇవి మన జీవితంలో మనకు సుఖ సంతోషాలను ఇస్తాయి, కంఫర్ట్ని ఇస్తాయి, కానీ విలువనివ్వలేవు. మన హృదయంలో నుంచి మనకి, బయట వాళ్ళ హృదయాల్లో నుంచి విలువని ఇవ్వలేవు. మనకున్న ఈ సముదాయాలకి కొంతమంది మనకు గౌరవాన్ని ఇస్తున్నట్టు కనిపిస్తారు, మన చుట్టూ తిరుగుతారు. ఒక్కసారి అవి కోల్పోయినాక మన దగ్గరికి ఎవరు రారు. కానీ ఈ హృదయంలో నుంచి వచ్చే ఈ వెలుతురు మనల్ని ఎప్పుడూ విలువగానే ఉంచుతుంది. ఎదుటి వాళ్ళు మనల్ని విలువగా చూసినా చూడకపోయినా ఈ వెలుగుకు ఆ విలువతో సంబంధం లేదు. మనకి మన హృదయంలో నుంచి మనల్ని మనం గుర్తించాలి. మనకి ఆ శక్తి బలం, మనకి ఆ శక్తి ఆధారం. ఇప్పుడు వేరే వాళ్ళు గుర్తిస్తారు అని మనం ఏదైనా పని చేస్తే, మనం ఏం చేసినట్టు వాళ్ళకి కనిపిస్తుందో అదే వాళ్ళు గుర్తిస్తారు. నిజంగా మనం చేసేదాన్ని చాలా కాలానికి చాలా తక్కువ మంది గుర్తిస్తారు. అందుకే మన ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగించేదిగా ఉండకూడదు, మన వల్ల ఇతరులు నష్టపోకూడదు. దానికోసమని మనం బయట ప్రపంచంలో పద్ధతిగా ఉండాలి, ఎవరికి హాని చేయకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు. ఇదంతా మనకు తెలుసు, కానీ మనకి మనం హాని చేసుకోకూడదు కదా ఎదుటి వాళ్ళ కోసం. వాళ్ళు మనల్ని ఏదో ఒక మాట అన్నారని మనల్ని మనం గాయపరచుకోకూడదు కదా. అది మనల్ని శక్తిహీనులను చేస్తుంది. మనకు తెలుసు మనం ఎలాంటి వాళ్ళం. అలాంటప్పుడు వాళ్ళ మాటల్ని కనుక పట్టించుకుంటే మనం తామర పువ్వులాగా కాదు, ఇక వేరేలాగా మారిపోతుంటాం. అందుకనే ఇప్పుడు మనం ఏది అంటించుకోకుండా ఉండాలి అంటే, మన మీద ఏదైనా పెద్ద నింద పడేసినప్పుడు ఖచ్చితంగా మనం స్పందించాలి. అప్పుడు మనం ఖచ్చితంగా చెప్పాలి, పోరాడాలి. శక్తిహీనంగా బలహీనంగా పడి ఉండాలి ఏదన్నా అట్లా చెప్పట్లేదు, ఇక్కడ శక్తిని పెంచుకోమని చెప్తున్నాను. అంటే మీరు శక్తివంతంగా ఉండాలంటే మనసును బలహీనపరచుకోకూడదు, అందుకోసమని బలంగా ఉండాలని. ఎదుటివాళ్ళు అసూయతో మన పైన కుట్రతో అనే మాటల్ని పట్టించుకోవద్దని. పెద్దగా మన మీద ఏదైనా జరుగుతున్నప్పుడు వచ్చి మనం నిరూపించుకోవాలి. అంటే కొన్ని ఉంటాయన్నమాట నేను చెప్పేది. వాళ్ళు మనల్ని ఏదో పెద్దగా చేయడానికి కాదు, మానసికంగా మైండ్ గేమ్స్ అంటున్నారు ఇప్పుడు. మానసికంగా పడేయడానికి, మన పని మనం చేసుకోకుండా ఉండడానికి కొన్ని చేస్తుంటారు. అది మనకు ఆ సమయంలో అర్థం కాదు, కానీ తర్వాత అర్థమవుతుంది. అలాంటప్పుడు మనం బలంగా నిలబడాలి. అలాంటి వాళ్ళ మాటల్ని పట్టించుకుంటూ పోతే మనం చేసే పని వదిలేస్తాం ఇంకా మనం. అందుకే వాళ్ళు కూడా అలా చేసేది ఉంటారండి. అలాంటి వాళ్ళు కూడా మనకు తెలియదు కొంతకాలం, కానీ మనకు వాళ్ళ దెబ్బ మన మీద పడ్డ తర్వాత మనం వెనక ఆలోచిస్తే ఈ గేమ్ అంతా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఇంకా నడుస్తుందా లేదా మనకు ప్రత్యక్షంగా కనబడుతుంటుంది. మనం కూడా ఇలాంటి వాటికి, అంటే మనం వాటిని
ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. కొత్త వాళ్ళకి చెప్తే ఏదో చెప్తుందిలే అనుకుంటారు. కానీ నేను కూడా ఒక 10 ఏళ్ల క్రితం వచ్చి ఎవరన్నా ఇలాంటివి చెప్తుంటే, మా పెద్దవాళ్ళు అమ్మ నాన్న చెప్తుంటే, అలా ఉండదు, అసలు అలా ఉండదు, ఎందుకుంటారు అలాగా, ఎవరైనా వేరేటోళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తారు, మీరంతా ఏదో చెప్తున్నారు అనేదాన్ని. కానీ అది ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. మనం ఎంత మంచిగా ఉన్నా కూడా కొంతమంది కొన్ని చేస్తుంటారు మన పైన, దుష్ప్రచారాలు, దుష్ప్రభావాలను పడేస్తుంటారు. అయినా సరే వాటిని తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళు నిలబడి, అలాగే వాళ్ళు కష్టాలు పెడుతున్నా భరిస్తూ వాళ్ళు అంతే శక్తివంతంగా బతికిన వాళ్ళు ఉన్నారు. కొంచెం కష్టపడి జీవితంలో కొన్ని కంఫర్ట్స్ని కోల్పోయి, కొంత మానసికమైన ప్రశాంతతను కోల్పోయి వాళ్ళ జీవనాన్ని కొనసాగించి కొంచెం బలైపోతూ వాళ్ళ మాటలకి చేష్టలకి అలా జీవించిన వాళ్ళు అయినా సరే వాళ్ళ జీవనాన్ని, వాళ్ళ గుణాన్ని వదులుకోకుండా చివరి వరకు నిలబెట్టుకున్న ధర్మాత్ములు ఉన్నారు. కానీ కొంచెం కష్టపడ్డారు, వాళ్ళ పిల్లలకి కష్టమైంది, లాస్ అయింది ఆర్థికంగాను అన్ని రకాలుగా. కాబట్టి అందుకని ఇలాంటి వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా ఉండడం వల్ల మనం మన ధర్మాన్ని, మన శక్తిని నిలబెట్టుకుంటూ, మన కుటుంబాన్ని చూసుకుంటూ మనం బ్రతకగలుగుతాం. ఏముండదు పెద్దగా మైండ్ గేమ్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక కుటుంబంలో అందరూ చాలా చక్కగా కలిసిమెలిసి ఉంటున్నారు. అమ్మగారు ఒక పని చేస్తున్నారు, కూతురు ఒక పని చేస్తుంది, కోడలు ఒక పని చేస్తుంది, కొడుకు, అందరూ రకరకాలుగా వాళ్ళ జీవనానికి సంబంధించిన పనులు చేసుకుంటూ వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. అందులో ఒకరు ప్రవేశించి కామెంట్ చేస్తారనమాట. పచ్చని సంసారంలో ఒక నిప్పుర వేస్తారంటారు కదా, అలాగా వాళ్ళ కామెంట్ ఎలా ఉంటుందంటే ఒకవైపు వంగిపోయి, అంటే ఒక్కరికి ఏదో జాలి పడుతున్నట్టుగా ఒకరి మీద, మిగిలిన వాళ్ళకి ఏదో అన్యాయం చేస్తున్నట్టుగా మాట్లాడతారు. అలాంటప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్లో కొందరు వీక్ ఉన్నప్పుడు మానసికంగా, ఇది నిజమేనా, నేనే ఎక్కువ చేస్తున్నానా, కుటుంబంలో వాళ్ళందరూ తక్కువగా కష్టపడుతున్నారా అనే భ్రమలో పడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే 11 మంది 12 20 మంది ఉన్న ఫ్యామిలీలో అందరూ ఒకే అంత స్ట్రాంగ్గా ఉండరు. అప్పుడు కొంత వీక్ అవుతారు అంతే. వాళ్ళు ఏదో చెడు చేస్తారని కాదు, వీక్ అయి పడిపోయి అమ్మో నేనేదో బాగా కష్టపడుతున్నాను అనేసి డల్ అయిపోయి ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక 2 మాటలు అనేస్తే ఆ కుటుంబాన్ని కలిపి ఉంచిన ఒక దారం, ప్రేమ, అది కొంచెం బెండ్ అవుతుంది. అక్కడి నుంచి చిన్నగా గ్యాప్ వస్తుంది, అక్కడి నుంచి చెడు ప్రవహిస్తుంది. అలా స్టార్ట్ అవుతుంది అన్నమాట కుటుంబాల్లో ఇలాంటివి. అందుకని పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు వినకూడదు, ఎవరు జలసీతో చెప్తున్నారు అది ఇదని. కానీ మనకు అర్థం కావాలి ఆ సమయంలో, అది వాళ్ళది ఏదో పాతకాలం ముచ్చట్లన్నీ చెప్తున్నారు, నెగిటివ్. ఈ మధ్యలో కొంచెం ఏంటంటే ఏదైనా ఉన్నట్టు చెప్తే నెగిటివ్గా చెప్తున్నారు. పాజిటివ్గా ఉండండి. ఎదుటి వాళ్ళు వచ్చి మనల్ని కొట్టడానికి కర్ర లేపినా పాజిటివ్గా ఉంటే మంచిదేనండి, కానీ దెబ్బ పొడుచుకునే శక్తి ఉండాలి కదా, అది కొంచెం చూసుకోవాలి. పాజిటివ్ అంటే మనం అక్కడ యథార్థం ముఖ్యం, అంటే ఎదురుగా కనిపించే వాస్తవాన్ని చూడాలి. అక్కడ ఏముంది, అక్కడ పాము ఉంటే లేదేది పాము అనుకోకూడదు, ఇది కర్రనే అయి ఉంటుంది. పాజిటివ్గా ఉండాలి మనం, ప్రతిదాన్ని చూసి పాము అనుకోకూడదు. అంటే ఎలా, అది పామా కర్రన నీడన? పాము అనుకుంటే నెగిటివిటీ, కర్ర అనుకుంటే పాజిటివిటీ కాదు కదా. నిజంగా అది పామా కాదా తేల్చుకొని ఆ తర్వాత మనం దానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకని నెగిటివ్ పాజిటివ్ అనుకుంటూ పెద్దవాళ్ళు ఏదో మనకు నెగిటివ్ చెప్పరు, వాళ్ళు వాళ్ళ జీవిత అనుభవాన్ని చెప్తారు. ఇది ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పిందే నిజంగా మళ్ళీ జరగకపోవచ్చు. ఆ కాలానికి ఉన్న పరిస్థితులు మారచ్చు, మనుషులు మారచ్చు, అన్నీ మారిపోయి
మళ్ళీ వేరేలాగా కూడా జరగచ్చు. బట్ వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం మైండ్లో పెట్టుకొని అడుగేస్తే తప్పేం కాదు. చిన్నప్పుడు నిప్పు పట్టుకుంటే కాలుతుందని చెప్పింది వాళ్ళే మనకి. మంచు గడ్డ చల్లగా ఉంటుందని చెప్పింది వాళ్ళే. అన్నం తినిపించింది వాళ్ళే. మంచినీళ్ళు తాగిచ్చింది వాళ్ళే. మనకు అడుగులు నేర్పిస్తూ బడిదాకా తీసుకెళ్ళింది వాళ్ళే. ఇంటికి తీసుకొచ్చి అన్నం తినిపించింది వాళ్ళే. కాలేజీల్లో చేర్పించింది వాళ్ళే. అన్నీ వాళ్ళే. మళ్ళీ మధ్యలో మనం ఏదో నేర్చుకొని అదేదో నిజం అనుకుంటాం, కానీ పెద్దవాళ్ళు ఎప్పుడు మనల్ని తప్పుదో పట్టించరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు పడిన బాధలు, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మనకు ఒక చిన్న మెసేజ్ అయితే ఇవ్వాలి కదా. వాళ్ళకు మనసులో బాధ అవుతుంటుంది ఇవ్వకపోతే. వాళ్ళకి నేను చెప్పాలి. ఇప్పుడు దారిలో ఒక బండరాయి ఉందంటే మన పిల్లలకి చెప్తాం కదా, అక్కడికి వెళ్ళాక కాస్త తప్పుకొని నడవండి, ఇక్కడ ఏదో కొంచెం కాలువ లాంటిది ఉంది, పడిపోతారు, అక్కడ బాగుంది, ఇక్కడ అగ్గి ఉంది చెప్తాం కదా. అలాంటిదే ఇది కూడా. ఇలాంటి మనుషులతో ఇలాంటి ప్రభావాలు వస్తాయి, అలాంటి చెడు జరుగుతుందని చెప్తారు. అది మనం కాస్త గుర్తుపెట్టుకొని ఓకే, దాన్ని ఆధారంగా నిర్ణయాలు తీసుకోకపోయినా మంచిదే, కానీ వాళ్ళ మాటల్ని కొట్టేసి కాదు పోదని మనం ముందుకెళ్ళి మళ్ళీ వాళ్ళతో స్నేహం చేస్తే అప్పుడు మనం బాధపడతాం. అది అన్నమాట. అంటే కొంచెం గుర్తు పెట్టుకొని ఉంటే మనకు కొంత దూరం వాళ్ళతో వెళ్ళాక తెలుస్తుంది, ఓకే వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా. బ్లైండ్గా వాళ్ళని నమ్మితే మొత్తం లాస్ అయ్యేదాకా తెలీదు. లాస్ అంటే ఆర్థికమే కాదు, ఒకసారి అన్నీ కొలాప్స్ అయిపోతాయి. కుటుంబ బంధాలు, ప్రేమలు, మనకు ఆర్థికంగా కూడా పోతాం. కొంచెం ఆర్థికమైనవి అన్నీ కోల్పోయిన తర్వాత ఒంటరిగా నిలబడి అప్పుడు మనం ఏదో శూన్యంలోకి చూస్తూ ఇంకా ఏది మాట్లాడినా కూడా అది అలా ఉంటుంది, కానీ మేము బాగుండదు. ముందుగానే జాగ్రత్తగా ఉండమని మన వాళ్ళు అందుకే చెప్తారు. అది కొంచెం పెద్దవాళ్ళ మాటలు, కొన్ని చాదస్తాలు ఉంటాయి, కొన్ని వాళ్ళు తెలియని వాళ్ళకు కూడా అన్నీ తెలిసే అవకాశం లేదు. ఎవరికైనా అన్నీ తెలియవు, తెలిసింది చెప్తారు. దాంట్లో నుంచి మనకు ఉపయోగపడేవి తీసుకొని మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని దానికి యాడ్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. అది జీవితంలో. ఇప్పుడు ఇదంతా నేను చెప్పాను కదా, తామర పువ్వులాగా ఉండాలంటే కష్టమేనండి. తామర పువ్వులాగా మనం ఉండలేకపోయినా కొంతవరకు మన చుట్టూ కొన్ని రక్షణ కవచాలు లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. అవే ధర్మము. ఈ మంచి లక్షణాలన్నీ కూడా ధర్మం నుండి పుడతాయి కదా. కరుణ నుంచి ధర్మం పుట్టింది, ధర్మం నుంచి ఇవన్నీ మంచి మంచి ప్రేమ, ఆప్యాయత, ఇవన్నీ మంచి గుణాలన్నీ పుడతాయి. ఇలాంటిది మన చుట్టూ ఒక లైన్, మనం తామర పువ్వులాగా మధ్యలో ఉంటే మన చుట్టూ ఒక రౌండ్ లైన్ గీసుకొని మన దగ్గరికి వచ్చే ప్రతి విషయం కూడా అది దాటి రావాలి. సడన్గా దానికి ఒక అవకాశం ఇవ్వకూడదు అన్నమాట మనసులోకి చొరబడడానికి. మనకు తెలిసిపోవాలి ఆ లైన్ దగ్గరికి రాగానే అది చెడా మంచా, అది వాళ్ళు మనకు చెప్పేది వినొచ్చా లేదా, ముందు భవిష్యత్తులో ఇది మనకు ఏమన్నా హాని చేస్తుందా అని తెలుసుకొని మనం అడుగు వేయాలన్నమాట. గుడ్డిగా నేను తామర పువ్వులాగా ఉన్నాను అనుకొని ఉంటే కూడా కుదరదు. మన తామర పువ్వులాగా ఉండాలంటే కూడా చుట్టూ ఒక మంచి సెలయేరు, చెరువు, సరస్సు, నీరు రక్షించాలా. ఆ నీరులోనే తామర పువ్వు ఉంటుంది. కాస్త బురద, ఆ బురదలో కూడా కొంత ఆ తామర పువ్వుకు ఉపయోగపడేవి ఉన్నాయి కదా. ఆ వాటర్ బురదలో ఉన్నప్పుడు మన చుట్టూ జనాలు అవసరమే కదా. మళ్ళీ ఇక్కడ జనం లేకుండా ఒంటరిగా ఉండలేము. జనాల్లో ఉంటూనే తీసుకునేది తీసుకోవాలి, వదిలేది వదలాలి. అలా